హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైమ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇవాల్టి మన వీడియో టాపిక్ వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అనేదైతే చూసేద్దాము. మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉందండి. నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. సో, మీ కెరియర్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ఏ ఎలా మీ రిలేషన్‌షిప్ రిలేటెడ్ కానీ, ఏ ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్ టారో ద్వారా కావాలి అనుకుంటే ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. సో, మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్ ఎవరైనా చూడొచ్చు రీడింగ్. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, బ్రేకప్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, మీ పర్సన్స్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి తెలుసుకోవాలి. సో దట్ మీరు నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి. టారో రీడింగ్స్ అనేవి టైమ్‌లెస్. మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు వర్తిస్తుంది. సో, మీ పర్సన్ నేమ్స్ ఎట్లా ఇది వచ్చేసి మీ కరెంట్ ఫీలింగ్స్ అండి. అండ్ ఇటు సైడ్ ఈ డెక్‌తో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చేస్తాను. సో, మీ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఆ పర్సన్స్ చాలా గుర్తొస్తున్నారు మీ పర్సన్స్. మీరు ఆ పర్సన్స్‌కి చాలా అడిక్టివ్. బట్ తన బదులు కూడా నేనే ఆలోచిస్తున్నానా అనైతే మీరు ఆలోచిస్తున్నారు. అందరి గురించి నేనే ఆలోచిస్తున్నానా అనైతే మీరు అనుకుంటున్నారు. తను వెళ్ళి తనేం ఆలోచిస్తున్నారు అనైతే మీరు ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ మిస్ అయింది. నాకెలాగైనా స్టెబిలిటీ కావాలి మా మధ్య అనైతే మీరు అనుకుంటున్నారు. మీరెక్కువ ఆలోచిస్తున్నారండి ఇక్కడ. అన్నీ వర్డ్స్ వచ్చాయి. ఇంత ఓవర్ థింకింగ్ అయితే చేయకండి మీ పర్సన్స్ కోసం. వస్తారు వాళ్ళకి వాళ్ళకి రావాలి అనుకుంటే. మీకైతే ఆ పర్సన్ మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఆ పర్సన్ కావాలి అని. మీ మధ్య చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. అంత కేరింగ్‌గా, అంత నర్చరింగ్‌గా, అంత అఫెక్షనేట్‌గా చూసుకున్నారు మీరు ఆ పర్సన్స్‌ని. కానీ ఈ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు. మీ రిలేషన్ స్టెబిలిటీ లేదు. ఆ పర్సన్ మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. మేబీ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టి ఉండొచ్చు. ఏదైనా సిట్యుయేషన్ జరిగి ఉండొచ్చు. తనకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి రావటం కానీ, తనకి ఫీలింగ్ లేనప్పుడు మళ్ళీ ఎళ్ళిపోవడం. మీరేమో ఏంటి అని క్వెషన్ చేస్తే మళ్ళీ ఎక్కడ తను నన్ను వదిలేసి ఎళ్ళిపోతారో అండ్ ఈ రిలేషన్‌లో ఎలాంటి గ్రోత్ లేదు. ఆ పర్సన్ నుంచి ఏమైనా కాల్ వస్తుందా? మెసేజ్ వస్తుందా? టెక్స్ట్ వస్తుందా? ఏమైనా హోప్ ఉందా నాకు? నేను ఇంత లవ్ ఇచ్చాను, ఇంత కేర్ ఇచ్చాను. ఏమైనా గ్రోత్ ఉంటుందా? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. బట్ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ కానీ, మీ ఎమోషన్స్ గానీ, నేను ఇంత స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నాను. ఇంత బలంగా కోరుకుంటున్నాను. ఇంత ప్రేమిచ్చాను నేను నా పర్సన్‌కి. బట్ ఈ రిలేషన్‌లో ఎలాంటి గ్రోత్ లేదు. ఏం చేస్తే గ్రో ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంకా మీ మీ ఎమోషన్స్‌ని గానీ, మీ
టైం కానీ, మీ ఫీలింగ్స్ కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. చాలా ఓపికగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మీకైతే నా పర్సన్ నాకు కావాలి అనైతే మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. మీకెలా అయినా సరే ఆ పర్సన్ నుంచి యాక్షన్ తీసుకోవాలి. ఆ పర్సన్ వైపు అనైతే మీకుంది. బట్ ఏంటంటే మీరు తన ఆలోచనలతో స్ట్రక్ అయిపోయున్నారు. ఏమో ఈ రిలేషన్‌ని వదిలి నేనెళ్ళిపోతే ఉండలేనేమో! ఆ! మీకు కావాలి అంటే ఫోల్డ్ తీసుకొని బయటికి రావచ్చు ఇక్కడ నుంచి. బట్ తన ఆలోచనలతోనే స్ట్రక్ అయిపోయున్నారు. తన గురించి ఆలోచించడం చూడండి మీరు ఇంత ప్రేమ, ఇంత కేర్ ఈ ఈ రిలేషన్‌లో మీరే ఎక్కువ లవ్ చూపించేవాళ్ళు మీ పర్సన్ కన్నా కూడా. అంటే లైక్ తనకి ఏది కావాలంటే అది. అమ్మలాగా చూసుకునేవాళ్ళు మీరెవరైనా. ఆడు చూసేది మేలైతే అంత ఎఫెక్షనేట్‌గా చూసుకునేవాళ్ళు మీ పర్సన్స్‌ని. బట్ వాళ్ళు మాత్రం వదిలేసి వెళ్ళిపోయారు. చాలా తన తను తిన్నదా, ఉన్నదా, కావాల్సినప్పుడు ఒకవేళ మనీ అడ్జస్ట్ చేయడం గానీ, అంత ప్రేమ చూపించడం గానీ, అంత ఎఫెక్షన్ ఇవ్వడం గానీ, అలా చూసుకునేవాళ్ళు. కానీ మీరిప్పుడు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అంత ప్రేమ చూపించినప్పటికీ ఆ పర్సన్ ఏం చెయ్యట్లేదు. అందుకే ఇప్పుడు మీకు మీరే ధైర్యం చెప్పుకుంటున్నారు. చేసేదేం లేదు అని. అండ్ మీ మధ్య చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఓకేనా? ఈ రిలేషన్‌లో మీరైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఆ పర్సన్ నుంచి. అండ్ మీరు చాలా కాలం నుంచి మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. చాలా లాంగ్ టర్మ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మేబీ మీకు ఆ పర్సన్‌కి బ్రేకప్ అయ్యి 1 ఇయర్ కూడా అయ్యుండొచ్చు. 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఏంటి గ్రోత్ కనిపించట్లేదు. ఎలా ఈ రిలేషన్ ఎక్స్‌పాన్షన్ చేద్దాము? నాకిష్టం ఉంది. బట్ తనేంటి గ్రో అంత లవ్ చూపించట్లేదు. ఎందుకు అనైతే మీరు ఆలోచిస్తున్నారు బాగా. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారండి. మీ పర్సన్ మీ నుంచి చాలా సీక్రెట్స్ కూడా దాచిపెట్టారు. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పటికీ ఈ రిలేషన్ మాత్రం గ్రోత్ లేదు. సో, మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఇంత లాంగ్ టైమ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ తన సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్సే లేదు. నేను ఉండాలా? వెళ్ళిపోవాలా? అనైతే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ కూడా లేదు. అండ్ ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళలేమేమో అనే భయంతో మీరు కూడా వెళ్ళిపోదామా? ఎంతకాలమని నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి నాకు కూడా ఇంక ఓపిక లేదు అనైతే అనుకుంటున్నారు. స్టెబిలిటీ లేదు. వెళ్ళిపోతా అంటున్నారు. మళ్ళీ ఆలోచిస్తున్నారు. మళ్ళీ తన గురించే ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ కావాలి. ఎలా మళ్ళీ న్యూ వేలో నా పర్సన్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు ఆ పర్సన్ గురించి థింక్ చేస్తూ ఎలా అప్రోచ్ అవ్వాలి అని మీరు వాళ్ళ ఫ్రెండ్స్‌ని కానీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి గానీ చాలా ట్రై చేస్తున్నారు మీరు కూడా. తనని అప్రోచ్ అవ్వడానికి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకైతే ఇంకా హోప్ ఉంది ఈ రిలేషన్‌లో. వెళ్ళిపోతానంటున్నారు. బట్ స్టిల్ ఇంకా మీకు హోప్ ఉంది. ఎలా అయినా సరే నా లవ్‌ని నేను చెప్పాలి. స్లోగా అయినా సరే. నైట్ అనేది చాలా స్లో మూవ్‌మెంట్. స్లోగా అయినా సరే నా లవ్ చెప్పాలి అనైతే మీరనుకుంటున్నారు. మీరేంటంటే ఇమ్మెచ్యూరిటీయే అండి. ఆ పర్సన్ మీరెంత మెచ్యూర్డ్ పర్సన్ అయినా
ఆ పర్సన్ విషయానికొచ్చేసరికి చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉంటారు. సో, ఇదేనండి మీ ఫీలింగ్స్. ఇక్కడొచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో, వాళ్ళ పర్సన్స్ నేమ్స్ తలుచుకోండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. ఓహ్! స్టార్టింగే థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. ఈ రిలేషన్ అయితే ఎండ్ చేశారు. బట్ స్టిల్ ఇంకా హోప్ ఉంది. ఎలా అయినా న్యూ బిగినింగ్ చెయ్యాలి. న్యూ బిగినింగ్ చేస్తాను అనైతే హోప్ ఉంది. థర్డ్ పర్సన్స్ మాటలు విని లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది. కొంతమందికి అయితే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకొంతమందికి అయితే హోప్ ఉంది. ఎలా అయినా న్యూ బిగినింగ్ కావాలి. మా రిలేషన్ అంత స్ట్రాంగ్ అని అయితే అంటున్నారు. ద హర్మిట్. సో ఇక్కడ ఎందుకు ఈ రిలేషన్ ఎండ్ చేశారు అని అయితే మీ పర్సన్స్ కూడా ఆలోచిస్తున్నారు. ఫూలిష్‌గా థర్డ్ పర్సన్ వైపు అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడ హ్యాపీగా ఉండగలను. మీరిచ్చే ఇంత లవ్, ఎఫెక్షన్ కూడా అక్కర్లేదు అని థర్డ్ పర్సన్ దగ్గర మనీ పరంగా కూడా గ్రోత్ ఉంటుంది అని వాళ్ళ వైపు వెళ్ళిపోయారు మీ పర్సన్స్. బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకు నా పర్సన్‌ని నేను వదులుకున్నాను అని. స్పిరిచువల్‌గా కూడా ఈ పర్సన్ అవేకెనింగ్ అవుతున్నారు. ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నారు. ఎందుకు నా పర్సన్‌ని నేను వదులుకున్నాను అని. మళ్ళీ ఎలా అయినా మా రిలేషన్‌లో సక్సెస్ చెయ్యాలి. నా పర్సన్‌తో నేను సక్సెస్ అవ్వాలి. మా రిలేషన్‌ని మేము నిలబెట్టుకోవాలి అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వస్తే మీరేమంటారా? మీరేం క్వెషన్స్ చేస్తారు? నన్ను వద్దని థర్డ్ పర్సన్ దగ్గరికెళ్ళావు కదా! ఇప్పుడు మళ్ళీ తను వద్దందా మిమ్మల్ని నిన్ను. అందుకే మళ్ళీ నా దగ్గరకొచ్చావా? అని మీరేం క్వెషన్ చేస్తారా అని కూడా వాళ్ళే ఆలోచిస్తున్నారు. మీరేం క్వెషన్ చేస్తారో అని ఆలోచించి వాళ్ళే వెళ్ళిపోదాము అనైతే డిసైడ్ అవుతున్నారు. వస్తే కదా తెలిసేది. వాళ్ళు ఆలోచిస్తూనే ఆగిపోతున్నారు. మీ దగ్గరికి రావాలని వాళ్ళకి ఉంది. థర్డ్ పర్సన్ దగ్గర కూడా వాళ్ళ రిలేషన్ ఎండ్ అయిపోయింది. సో, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. బట్ మీరేం క్వెషన్ చేస్తారో అని వాళ్ళైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. వాళ్ళకి చాలా భారంగా ఉంది. మీ నుంచి దూరంగా ఉండటం. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం గానీ, వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉంది. వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ చాలా ఆప్షన్స్‌లో మీరే తనకి కావాలి అని వాళ్ళు కూడా చూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి థర్డ్ పర్సన్ దగ్గర రిలేషన్ ఎండ్ అయిపోయింది కాబట్టి, మీరు కావాలి, మీ రిలేషన్ కావాలి, మీ ప్రేమ కావాలి, మీతోనే తన గ్రోత్ ఉంటుంది, మీతోనే తన లైఫ్ అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ మీ మీ పరంగా వాళ్ళకి ఈ రిలేషన్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని, బ్యాలెన్స్ చేసుకోవాలని, బ్యాలెన్స్ కావాలని అయితే ఆలోచిస్తున్నారు. నా కర్మ నా కర్మ వల్ల నేను నా పర్సన్‌ని నేను వదులుకున్నాను. అంత లవ్, కేర్, ఎఫెక్షన్ చూపించే పర్సన్‌ని నేను వదులుకోవాల్సొచ్చింది. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. నా పర్సన్ వాల్యూ నాకు తెలిసొచ్చింది. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేస్తాను అనైతే అంటున్నారు మీ పర్సన్స్. కర్మ టైం నడుస్తోంది మీ ప్రెజెంట్ మీ పర్సన్స్‌కి. సో దట్ ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. పేజ్ ఆఫ్ వాండ్స్. మళ్ళీ మీతో
న్యూ బిగినింగ్ చెయ్యాలని అనైతే చూస్తున్నారు మీ పర్సన్స్. ఎలా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి, ఎలా ఈ రిలేషన్‌లో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే ఆలోచిస్తున్నారు. ఎలా గ్రోత్ చెయ్యాలి అనైతే ఆలోచిస్తున్నారు. సో, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్‌తో వాళ్ళు ఎలా రావాలో అర్థం కాక వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ పర్సన్స్ కూడా. ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతున్నారు. బట్ స్లోగా మీ దగ్గరికి రావడానికైతే ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలైతే స్టార్ట్ చేశారు మీ వైపు రావడానికి స్లోగా. ఎందుకంటే ఇంత ఇంత పెయిన్‌లో, ఇంత డిప్రెషన్‌లో ఉన్నారు కదా! సో, అందుకే వాళ్ళు స్లోగా మీ వైపు రావడానికైతే చూస్తున్నారు. అండ్ మీతో మ్యారేజ్ కమిట్మెంట్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈసారి నా పర్సన్స్‌తో నేను మ్యారేజ్ కమిట్మెంట్ దాకా వెళ్ళాలి. మ్యారేజ్ కావాలి నా పర్సన్స్‌తో అనైతే ఆలోచిస్తున్నారు. అందుకే స్లోగా వాళ్ళ పెయిన్‌ని దాటుకొని మీ దగ్గరికి స్లోగా రావాలనైతే అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌లో మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి ఈసారి అనైతే అనుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే గనక, సో, నేను మ్యారీడ్ కాబట్టి కమిట్మెంట్ ఇవ్వలేను. కానీ నాకు లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ అయితే కావాలి. 7 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడేంటంటే కొంతమంది పర్సన్స్ అయితే మాత్రం చీటింగ్ చేస్తున్నారు వాళ్ళ పర్సన్స్‌ని. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు. డే అండ్ నైట్ కానీ, వాళ్ళు ఏ టైంలో, ఏ పనిలో ఉన్నా సరే వాళ్ళ ఆలోచనలు మాత్రం ఎప్పుడు మీ చుట్టూనే ఉంటాయి. వాళ్ళైతే బలంగా కోరుకుంటున్నారండి. ఈ ఈసారి రిలేషన్‌లో స్ట్రాంగ్ స్టెబిలిటీ కావాలి. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాలి అనైతే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. మనీ పరంగా కూడా, జాబ్ పరంగా కూడా వాళ్ళకేదో ఒక న్యూ ఆఫర్ అయితే వచ్చుంటుంది. బట్ నాకైతే మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి. నాకైతే న్యాయం కావాలి అనైతే అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళు గాడ్‌ని కూడా ప్రే చేస్తున్నారు. నాకు మళ్ళీ నా పర్సన్‌తో సెకండ్ ఛాన్స్ ఇప్పించు. నాకు తెలిసొచ్చింది. నేనే తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది. దేవుడా ప్లీజ్ నన్ను క్షమించు అనైతే అడుగుతున్నారు. క్షమిస్తారా అండి? మళ్ళీ మీ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? బికాజ్ వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. అనుకోనిదేదో జరిగింది. వాళ్ళకి థర్డ్ పర్సన్‌కి అనుకోనిదేదో జరిగింది. సో, హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు మీ పర్సన్స్ కూడా. సో, వెయిట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏదైనా ఒక మెసేజ్ కానీ, ఏదైనా వస్తుందా అని. అండ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏదైనా యాక్షన్ కోసం మీ పర్సన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మీ మధ్య చాలా గొడవలు కూడా జరిగాయి. చాలా గొడవలు జరగడం వల్ల అదే తలుచుకుంటూ అతని మనసంతా అలజడిగా అనిపిస్తుంది. దాని గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. చాలా ఎక్కువ ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. దానివల్ల తనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. లైక్ హెడేక్ కానీ, ఇలా మైగ్రేన్, హెడేక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు కూడా ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ లేదు, తీసుకొస్తాను. స్టెబిలిటీ మిస్ అయింది, తీసుకొస్తాను అనైతే ఆ పర్సన్స్ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు మిర్రర్ అయిపోయారండి. మీరు ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ లేదని మీరు అనుకుంటున్నారు.
అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్స్ కూడా అనుకుంటున్నారు ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ లేదు అని. స్టెబిలిటీ కావాలి మా రిలేషన్‌లో అని. మీరనుకున్నట్టే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు స్టెబిలిటీ లేదని వాళ్ళు మీకోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో లైక్ ఇద్దరి మిర్రర్ ఫీలింగ్స్ టైప్ ఉన్నాయండి. ఇద్దరూ సేమ్ ఆలోచిస్తున్నారు. స్టెబిలిటీ లేదని కానీ, మీ పర్సన్స్ కూడా మీ సైడ్ నుంచి ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయారు. అటువైపు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీ వైపు పాజిటివ్‌గా రావాలని. ఇటు మీరు వెయిట్ చేస్తున్నారు. అటు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ఆ స్టెబిలిటీ కోసం. బట్ రావట్లేదు. బికాస్ ఇతని లైఫ్‌లో కర్మ టైం నడుస్తోంది. అందుకే ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ రావట్లేదు. బట్ తనకైతే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఒస్తున్నాయి మీరంటే. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఒస్తున్నాయి. మీకోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు అనైతే అనుకుంటున్నారు. బట్ వాళ్ళు కూడా చాలా ధైర్యం తెచ్చుకొని ముందుకైతే వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. బికాస్ వాళ్ళకి మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సో, ఎలా అయినా ఈ రిలేషన్‌లో గ్రోత్ కావాలి. గ్రో చేస్తాను. స్లోగా అయినా సరే నా పర్సన్ నాకు కావాలి అంటున్నారు మీ పర్సన్స్. మీరుంటేనే తను హ్యాపీగా ఉండగలరని, మీరే తనకి కరెక్ట్ పర్సన్స్ అని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. తనుంటేనే మీరుంటేనే తను హ్యాపీగా ఉండగలరని వాళ్ళకైతే ఇప్పుడు కరెక్ట్‌గా అనిపిస్తుంది. బలంగా అనిపిస్తుంది. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వాళ్ళు మిమ్మల్ని కోల్పోయారని, మీ ప్రేమను కోల్పోయారని, మీ పర్సన్స్ కూడా డిప్రెషన్‌లో ఉన్నారు. రావాలా? వద్దా? ఏంటి సిట్యుయేషను? అనైతే జగులవుతున్నారు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్‌తో సో, వాళ్ళది మీది చాలా స్ట్రాంగ్ బాండ్. చాలా సోల్‌మేట్ బాండ్. సో, బిఫోర్ మీ ఇద్దరి మధ్య చాలా కెమిస్ట్రీ అది ఉండేది. లైక్ ఒక ఇద్దరు ఈక్వల్‌గానే ఉండేవాళ్ళు. ఈసారి నాకు ఈసారి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలి అనైతే అంటున్నారు మీ పర్సన్స్. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. మీ అందరికీ ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.